सीएम सर, हैप्पी बर्थडे सीएम सर, हैप्पी बर्थडे सीएम सर, हैप्पी बर्थडे सीएम सर, हैप्पी बर्थडे सीएम सर। विद्यासागर नायकत्వం, विद्यासागर नायकत्వం, विद्यासागर नायकत्వం, विद्यासागर नायकत्వం, विद्यासागर नायकत्వం, आदरणीय नायकत्వం, आदरणीय नायकत्వం, हैप्पी बर्थडे सीएम सर, हैप्पी बर्थडे सीएम सर, हैप्पी बर्थडे सीएम सर, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నాయకుడికి ఎలా ఉండాలనే దానికి మన అందరం ఈరోజు ఆయన రాష్ట్రానికి చేసే ఇలాంటి నాయకత్వం ఉండదనే పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క మండలం కానీ ప్రతి ఒక్క దగ్గర ప్రజాసేవ మానవ సేవ అనేది మనం అందరం చేయాలనే దాంట్లోనే ఈరోజు మనము ట్రస్ట్ ద్వారా కానీ ఇక్కడ ఒక బ్లడ్ క్యాంపు మరియు మెగా మెడికల్ క్యాంపు చేశాం. పొద్దున 6:30 నుంచి పేషెంట్లు కానీ వాళ్ళు కానీ అనేక మందిని మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఇంకా బెంగళూరు, హైదరాబాద్ అన్ని దగ్గర నుంచి వచ్చిన హాస్పిటల్లో కానీ ఈ విధంగా సర్వీస్ చేస్తున్నాం. మనం ఈరోజు నాయకత్వంలో కానీ ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో రాష్ట్రం విడిపోయిన ఇంత సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్న నాయకుడు ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు గారని ఏం చేస్తున్నాం? ప్రభుత్వం ప్రజలకు, అధికారులను, బ్యాంకర్లను అందరినీ కలిసి మంచి చేసేది రాజకీయం. ఈ 21 నెలల్లో మేము మంచి చేసినామా లేదా దానికి చక్కటి ఉదాహరణ ఇప్పటికైనా చేసిన సూపర్ సిక్స్ అంటే 4,000 పెన్షన్లు మొదలుకొని, బస్సు ప్రయాణం మొదలుకొని, తల్లికి వందనం, మాతృవందన మండలి ప్రవేశపెట్టాడు మోడీ గారు. మొదటి సంతానంలో 6,000 రూపాయలు ఉచితం. అదే రెండవసారి సంతానం ఆడపిల్ల అయితే 5,000 రూపాయలు. ఇది మరికొంత బ్యాంకులతో ఆలోచన. గ్యాస్ 3 గ్యాస్ ఇప్పటికీ ఎవరు సంవత్సరానికి 2 సంవత్సరం అయింది. అది కాకుండా అన్నదాత స్కీము విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం ఇలాంటి ఇన్స్టిట్యూషన్లకు సపోర్టుగా ఫస్టులకు ఎడ్యుకేషన్ హాస్పిటల్కు నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ చేసినట్లే నిజమైన మ్యాచ్. మోడీ గారు ఎంత దీర్ఘంగా ఆలోచిస్తారో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా గుజరాత్ మరియు 3వసారి దేశ ప్రధాని.
అందరి కలిగిలో మోడీ గారు మరియు చంద్రబాబు కలిగిలో కాకుండా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా చాలా మంది స్థానికులు పవన్ కళ్యాణ్ మద్దతు చాలా మంది ఉన్నారు. ఆయన యొక్క అభిమానులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిగెత్తియాలా, అమరావతి కట్టాలా, కడతానా లేదా? అది కట్టేది ఆయన కలిసి అది కట్టడం దాని పేరు చెడగొట్టేదానికి మాట్లాడారు. పోలవరం కట్టున్నారు. బద్వేలు జమ్మలమడుగు పులివెందుల మిమ్మల్ని చూడమని చెప్పేసి అన్నారు అనేసి దానిపైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే ఆదేశం కాదు, నేను గతంలో ఎంపీగా పోటీ చేశాను. మా అన్న కొడుకు భూపేష్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో. కానీ మేమందరం ఒక కూటమి మరి